రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద సంక్షోభం రాబోతుందా అంటే అవుననే చెబుతున్నారు నిపుణులు. అది మామూలు సంక్షోభం కాదు. తెలుగు వాళ్ళు ప్రతి పనికి వేరొకరిపై ఆధారపడాల్సిన దారుణమైన పరిస్థితులు రాబోతున్నాయని, ఇప్పుడే మేల్కోకపోతే ప్రధానమైన రంగాలన్నీ ఇతర రాష్ట్రాల ప్రజలతో నిండిపోతాయని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఏమిటా సంక్షోభం? అది రావడానికి కారణాలేంటి? ఈ వివరాలు తెలుసుకోవాలంటే జస్ట్ వాచ్ దిస్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే కాలంలో పని సంక్షోభం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పలు కీలక రంగాల్లో ఇతర రాష్ట్రాల ప్రజలు పాతుకుపోయారని, ఇది ఇలాగే కొనసాగితే తెలుగునాట ఆర్థిక సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని వారంతా అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే తెలుగునాట కొన్ని పనులకు పూర్తిగా ఇతర రాష్ట్రాల కార్మికుల మీద ఆధారపడుతున్న మాట వాస్తవం. ఇందులో ప్రధానంగా చూస్తే ఇటుక బట్టి మొదలు వరి నాట్లు వేయడం, పత్తి ఏరడంతో సహా అన్ని రకాల కూని పనులు ఇప్పుడు బీహార్ నుండి వచ్చిన కార్మికులు చేస్తున్నారు. ఇక వంటకాల తయారీకి సంబంధించి హోటల్స్ దగ్గర మొదలు పెడితే ఫామ్ హౌస్లు, గెస్ట్ హౌస్లు, పార్టీలు, చివరకు ఇంట్లో పని మనిషి వరకు కూడా ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళు చేస్తున్నారు. టీ స్టాల్ మొదలుపెట్టి దాబాల వరకు హోటల్ బిజినెస్ తో పాటు శానిటరీ షాప్ల నిర్వహణ విషయంలో కూడా రాజస్థాన్ల వాళ్ళ హవా సాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళ షాప్లే అధికంగా ఉన్నాయి. మరోపక్క నిర్మాణ రంగంలో చూస్తే టైల్స్ వేసే పని నుండి పెయింటింగ్ వరకు ఇంటి లోపల సుందరీకరణకు అవసరమైన అన్ని రకాల పనులు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన కార్మికులు చేస్తున్నారు. విద్యారంగంలో చూసుకుంటే ఇంగ్లీష్ టీచర్లు ఎక్కడ కావాలన్నా కేరళ వాళ్ళు నిండిపోతున్నారు. అది స్కూల్ అయినా, కాలేజీ అయినా, చివరికి హోమ్ ట్యూషన్ అయినా సరే. మరోపక్క భవన నిర్మాణ రంగం విషయానికి వస్తే ఇందులో కూలీలుగా పనిచేస్తున్న వాళ్ళలో అధిక శాతం కర్ణాటక నుంచి వస్తున్నారు. ఇలా ప్రధానమైన అనేక రంగాల్లో పనిచేయడానికి ఇతర రాష్ట్రాల నుండి లక్షల సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు. ఆయా సీజన్లలో నెలల తరబడి ఇక్కడ ఉంటూ ఉపాధి పొందుతున్నారు. నాణ్యమైన పని గంటలు ఇవ్వడం ద్వారా మళ్ళీ వాళ్ళనే పిలుచుకునేలా చేస్తున్నారు. ఇక్కడ ఉన్నవాళ్ళు మాత్రం ఎవరు పంచుతారు, ఎవరు ఎక్కువ ఉచితాలు ఇస్తారు, ఎవరు లిక్కర్ బిర్యానీ పెడతారు అంటూ పూటకో జెండా చేతిలో పట్టుకొని తిరుగుతున్నారని నిపుణులు చెబుతున్నారు. తెలిసిన పనిని, చేతిలో ఉన్న వృత్తిని వదిలేసి సమయాన్ని వృధా చేస్తూ ఉచితాలకు, వ్యసనాలకు బానిసలై జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారని హెచ్చరిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సంపదలో అధిక భాగం ఇతర రాష్ట్రాల ప్రజలు తీసుకుపోతుంటే మన వాళ్ళు దివాలా తీసే స్థితికి వస్తారనేది నిపుణుల మాట. దీనివల్ల వారు పనిచేసే అలవాటు కూడా మర్చిపోతారని, చివరకు తప్పని పరిస్థితుల్లో పని చేద్దామన్నా ఎవరూ పని ఇవ్వని పరిస్థితి ఎదురవుతుందని అంటున్నారు. ఇది తెలుగునాట కార్మిక సంక్షోభానికి, ఆర్థిక సంక్షోభానికి దారితీసే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.